ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో 3 ముక్కలాట ఆడారని, అది అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈరోజు రాజధాని విషయంలో మరో గేమ్తో ముందుకొచ్చారని, మావిగాన్ అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ మావిగాన్ ఎందుకు గుర్తు రాలేదు చెప్పు జగన్ అంటూ శ్రీధర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తాను గతంలో వైసీపీలో ఉన్నాను కాబట్టి, ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేశాను కాబట్టి అతని హితవు కోరి చెప్తున్నానని, పిచ్చి శాస్త్రాలు మాని ఒక రాష్ట్రానికి, ఒక పార్టీకి, ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు ఉన్నామని, గతంలో ముఖ్యమంత్రి కూడా పనిచేశారు కాబట్టి మాట్లాడే తీరు నేర్చుకోవాలని చెప్పి ఇటు శ్రీధర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇటు అందరినీ కూడా హాస్యాన్ని పండించడానికి కేఏ పాల్ ఉన్నాడని, ఆ కేఏ పాల్ స్థానాన్ని నువ్వు తీసుకోవద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇటు మావిగాన్ అంటూ గావు కేకలు వేస్తున్నామని, సీఎంగా ఉన్నప్పుడు మావిగాన్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా దేశంలో ఒక వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని, రాష్ట్రంలో మనుగడ లేదని నిరాశ నిస్సులోకి జగన్ వెళ్లారన్నారు. విచక్షణతో మాట్లాడండి జగన్, మానిగాన్ అంటూ మాట్లాడితే కేఏ పాల్కు మీకు తేడా ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని తన అపార పరిపాలనా దక్షతతో చంద్రబాబు నాయుడు గారు జనరంజకంగా పరిపాలిస్తూ ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగులు పెడుతూ ఉంది. మన బిడ్డల ఉద్యోగాలకి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ వస్తూ ఉన్నారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటి అద్భుత రాజధానిని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మహోద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో గత ఎన్నికల వేళ కంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ తగ్గింది. ఇదే విధంగా పరిపాలన కొనసాగితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి అక్కసుతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజేమో 3 రాజధానులు అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజేమో మావిగాన్ అంటూ గావు కేకలిస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఏమైంది ఈ మావిగాన్? ఆ రోజు మావిగాన్ గుర్తుకు రాలేదా? ఆ రోజు మాత్రం 3 రాజధానులు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని భవిష్యత్తులో ఎవరు కూడా శాశ్వతంగా కదిలించలేరు అన్న రీతిలో భారత పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే, ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి, సమాజ్వాదీ దగ్గర నుంచి, రాష్ట్రీయ లోక్దళ్ దగ్గర నుంచి, శరద్ పవార్ పార్టీ వద్ద నుంచి, డిఎంకే వద్ద నుంచి, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత పార్లమెంట్లో అమరావతి ఏకైక రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం పొందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరాశ నిస్పృహల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఒక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. వారి మాటలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మాట్లాడేవాళ్ళు, రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థల్ని మాట్లాడేవాళ్ళు. మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టి అప్పుడప్పుడు వచ్చే విధంగా విలేకరుల సమావేశం పెట్టి ఒక పక్క దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భారత పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందేదానికి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ సంతోషంతో